బీజేపీ ఎమ్మెల్యే హరీష్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఆయన ఒక జడ్జి, అదే అతన్ని అడుగుదాం, ఎందుకంటే అతను రెండు పక్షాలకు సమదూరం ఉండే పార్టీగా బీజేపీ ఉంది కాబట్టి సభలో అడుగుదాం. ఖచ్చితంగా, ఎందుకంటే మేమంతా మొదటిసారి ఎన్నికైన సభ్యులం. హరీష్ గారు కూడా ఉన్నారు, అడగండి. హరీష్ గారు కూడా చూసింది. మీరు ఒక విద్యాధికుడు, మీరు ఒక వైద్యుడు, 2-3 సార్లు సభలోకి రావాలనుకున్నారు, మొదటిసారి ఎంటర్ అయ్యారు. ఈ రోజు వాతావరణం చూస్తే మీకు ఏమనిపించింది? అక్కడ ఎవరిది తప్పుగా మీకు కనిపించింది? సరే, అఫ్ కోర్స్ భూభారతి చట్టంపై కాంగ్రెస్ చర్చకు, ప్రభుత్వం చర్చకు సిద్ధమైతే ఈ కార్ రేస్ పై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్ చేసింది, అందులో తప్పు లేకపోవచ్చు. కానీ సభలో వీర్లపల్లి శంకర్ చెప్పు కూడా చూపించాడు, చెప్పు చూపిస్తూ అరాచకం చేశాడు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. కాదు, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ, నేను అనట్లేదు. ఆరోపణ పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే నేను అక్కడ ఉన్నా. ఇప్పుడు మీకు హరీష్ గారు కూడా చెప్తారు కదా. అదే రైట్. హరీష్ గారు చెప్పండి. ముందుగా స్టార్ట్ అయ్యే క్రమంలోనే ఫస్ట్ ఈ బీఆర్ఎస్ నాయకులందరూ లేచి పెద్ద ఎత్తున గొడవ చేయడం ప్రారంభించారు. ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి చర్చ చేయాలని పట్టుబట్టారు స్పీకర్ గారు. క్యాల్కులేటెడ్ గా, ఒక ప్రణాళికాబద్ధంగా కేటీఆర్ గారి సభకు రాలేదు వాళ్ళు. అంటే వాళ్ళు ప్లాండ్ గా ఉన్నారన్నమాట. వాళ్ళ గలాట ఎంత దారుణం అంటే వెళ్ళకు పోయినరు. అవి కాగితాలని చెప్పి ఆ పైకి విసిరేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. మీరు స్పీకర్ అవమానించే క్రమంలో మొత్తం శాసనసభను, శాసన వ్యవస్థను అవమానిస్తున్నారు కదా. చాలా అన్యాయం అండి. మీరు అనుకున్నదే చేయాలి, మేము చేసిందే రైట్, అసలు ఇంకా మేము అధికారంలో ఉన్నాము అనే అహంకారం పనికిరాం. పూర్తిగా ఇవాళ బీఆర్ఎస్ ఇవాళ వ్యవహరించిన తీరు పూర్తిగా శాసన సభకే మాయన మచ్చ. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి కవ్వింపు చర్యలు పాల్పడద్దు. ఇంకొకటి ఏంటంటే స్పీకర్ గారు చాలా ఉందాగా సభను నడిపించే క్రమంలో వారికి సహకరించాలి. ఇవాళ అవకాశం రాలేదు, రేపు ఉంది. మీరు రేపు అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వండి, లేకపోతే ఇంకొక రూపకంగా పోండి. ఒకవేళ అది ఇవ్వకపోతే దాని తర్వాత ప్రొడ్యూస్ చేయాలి. మేము ఫస్ట్ ఇది భూభారతి మీద చర్చ కానివ్వండి, తర్వాత మనం చూద్దామని స్పీకర్ గారు ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. సరే, ఇటువైపు కుడివైపు నుంచి ఎడమవైపు పోయి ఆ స్పీకర్ గారి పోడియం ఎక్కే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఒక గలాట జరిగింది. ఆ కాంగ్రెస్ చెందిన ఎమ్మెల్యే శంకర్ గారు, ఆయన కొంచెం దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తి అని మనకు అర్థమైంది. ఆయన ఇవాళ ఆ పేపర్ విసిరి ఇంకా అక్కడ లేని కొన్ని సిచ్యువేషన్ క్రియేట్ చేయడం. అంటే చెప్పు చూపించారన్న దాంట్లో వాస్తవం ఉందా? నేను రైట్ సైడ్ ఉంటే నేను చూడలేదు చెప్పు చూపించింది, కానీ పేపర్ మాత్రం ఇది విజువల్స్ లో నేను చూసిన. నేను నాకు ఎడమ కనిపించలేదు, కానీ కుడివైపు వీలు చేసిందైతే టీఆర్ఎస్ వాళ్ళు చేసింది పూర్తిగా అసంబద్ధంగా ఉన్నది. అంటే మీరు ఏకపక్షంగా చూసారు, ఒకవైపే చూసారు, రెండో వైపు చూడలేదు మీరు. హరీష్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇద్దరు మాట్లాడింది విన్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఇద్దరు. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటయ్యాయి, అసెంబ్లీలో చాలా సందర్భాల్లో ఒకటవుతున్నాయి, ఈ రోజు కూడా ఒకటయ్యాయి అని అంటున్నారు. అంటే మీరు కూడా బీజేపీ కూడా వన్ సైడ్ స్టాండ్ ఏమైనా విపక్షానికి వ్యతిరేకంగా అధికార పక్షానికి అనుకూలంగా తీసుకుందా? మీరెందుకు అంత కన్సర్న్ చూపించారు ఈ రోజు ముఖ్యంగా సభలో? అంటే భూభారత్ చట్టం కోసమా, ఇంకేదైనా కారణం ఉందా? సాహిత్యం ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం. ఇవాళ ఏసీబీ అని యాంటీ కరప్షన్ బ్యూరో ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ ఇస్ పెండింగ్ బిఫోర్ ఏసీబీ. ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి గవర్నర్ గారు అనుమతి కోరితే గవర్నర్ గారు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత పర్మిషన్ ఇస్తే ఇవాళ ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి ఇన్వెస్టిగేషన్ ఇస్ పెండింగ్ అనే క్రమంలో మీరు అసెంబ్లీలో చర్చ చేసి ఏం సాధిస్తారు? అసెంబ్లీలో మనం మాట్లాడే విషయాలు కానీ, మనం యాక్షన్స్ కానీ, ఇవన్నీ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయవా, ప్రభావితం చేయ? తప్పు కదా. సరే, బీఆర్ఎస్ అంటున్న వాదనలో ఒక్క నిమిషం, బీఆర్ఎస్ అంటున్న వాదనలో ఒకటి వాస్తవం అయితే ఉంది. ఇలా హైకోర్టు కూడా కేటీఆర్కు రిలీఫ్ ఇచ్చింది. అసలు ఇందులో అవినీతే లేదు, ఏసీబీకి ఎందుకు ఇచ్చింది, కక్ష సాధింపు అనేది బీఆర్ఎస్ వాదన ఒకటి. రెండోది, మీరు అన్నట్టు ఏసీబీ విచారణ జరుగుతుంది, అసెంబ్లీలో చేస్తారా అంటే ఎన్నో కేసులు విపక్షాలపై పెడితే పార్లమెంటునే అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. అసెంబ్లీని అడ్డుకోవద్దా? విపక్షం అడ్డుకునే రైట్ లేదా? మీరు చాలాసార్లు అన్నారు కాంగ్రెస్ పార్టీపై ఈడీ కేసులు పెట్టినప్పుడు పార్లమెంటును స్తంభింపజేసిన సందర్భం ఉంది, ఆదానిపై కేసు పెట్టాలని పార్లమెంట్ని అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. అవన్నీ తప్పే అంటారు? అయితే
నేను ఏమంటా అంటే కొంత కేటీఆర్ గారే నేను కోర్టుకు పోను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్న సందర్భం ఇవాళ కోర్టుకు పోయారు, రిలీఫ్ వచ్చిందని సంకల్పించుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళే ఈ యూటర్న్ తీసుకున్నారు, వాళ్ళకే నిలకడలేదు. ఎవరు అవార్డు పేరు మన నేను జైలుకి పోతా, యోగా చేస్తా, స్లిమ్ అయితా, ట్రిమ్ అయితా, ఇవన్నీ ఎందుకనే అనవసరమైన మాట. లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. చట్టం తన పని తాను చేసుకుపోనివ్వండి. మీరు తప్పు చేయలేదు, మీకు కోర్టులు ఉన్నాయి, ఇది న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉండగా నువ్వు అసెంబ్లీలో చర్చ చేసి ఇవాళ భూభారతి ఎంత ఇంపార్టెంట్ చట్టం అండి. ధరణి పేరిట ఎంత పెద్ద కుంభకోణం జరిగిందండి, 2.5 లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పులో ఊగిపోవడానికి లేకపోతే దివాలా చేయడానికి పెద్ద కుంభకోణాలు జరుగుతాయి. రైట్. ఎర్రోల శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఎర్రోల శ్రీనివాస్ గారు చెప్పింది, మసూర్ రెడ్డి గారు చెప్పింది విన్నారు. అసెంబ్లీలో సరే నిన్ననే అది కేసు అయింది, నిన్ననే ఇష్యూ అయింది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దాన్ని అంత గందరగోళం చేయాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వం కానీ స్పీకర్ కానీ ఎమ్మెల్యేలతో కూడా చర్చించారు. రేపు టైం తీసుకుందాం, రేపు చర్చిద్దాం, లేకుంటే టీఆర్ఎస్ తెలంగాణ భవన్కి వచ్చి మరీ చర్చిస్తా అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా విశాల హృదయంతో. అదేదో నేనేమంటా అంటే ఎంత ఆర్థికంగా మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ నాయకులు అంటే, శ్రీనివాస్ గారు హరీష్ రావు గారి అనుచరులు అంటే ఆయనకు వాళ్ళిద్దరికి బాగా అవినాభావ సంబంధం అని మనందరికీ తెలిసింది. ఎగ్జాక్ట్లీ తను ఎట్లా కనికట్టు చేస్తారు, ఈ శ్రీనివాస్ గారు కూడా అట్లా కనికట్టు చేయడంలో నేర్పరిగా తయారయ్యారు. ఎట్లయితే గురు శిష్యుల ఎందుకు అట్లా మాట్లాడతారు? ముఖ్యమంత్రి గారు పోయేట కేంద్ర మంత్రులను కలిశారంట, కలిస్తే గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారంటే ఏం మాట్లాడుతున్నారు? గవర్నర్ గారు మీరు ఫైల్ పంపి ఎన్ని రోజులైంది? కలవలేదా హరీష్ గారు? మీరు ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చారు, ఒక నిమిషం మాట్లాడండి. మీరు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత ఒక మాట జెన్యున్ గా మాట్లాడండి. అరే మీరు రాజకీయాలలో ఫేర్గా వచ్చినప్పుడు కొంతనన్నా ఫేర్ ఉండాలి. కిషన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత, కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత, ఇక్కడ ఢిల్లీకి వెళ్ళి హైదరాబాదు ఎయిర్పోర్ట్ లో దిగక ముందే గవర్నర్ ఆమోదం పొందిందా లేదా? ఎందుకు అబద్ధం ఆడాలి? నిజాలు కదా ఒకటి. రెండోది మేము భయపడి మేము కోర్టుకు వెళ్ళలేదు. ఇప్పటికి కూడా మేము ఖచ్చితంగా ఏసీబీ అరెస్ట్ చేస్తుందా, సిబిఐ అరెస్ట్ చేస్తుందా, ఈడీ అరెస్ట్ చేస్తుందా, ఈడీ కేసులు పెడుతుందా, ఏ కేసులు పెట్టినా రెడీ టు ఫైట్, కొట్లాడడానికి రెడీగా ఉన్నాం, జైలు పోవడానికి రెడీగా ఉన్నాం, ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి పనులను కూడా ఎండగట్టడానికి రెడీగా ఉన్నాం. కానీ బీజేపీ పార్టీ మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని కలిసి వస్తుందా లేదా మీరు చెప్పండి. మీరు అవినీతి గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది, నవ్వుకుంటారు అంతా. ఈరోజు అసెంబ్లీలో జరిగిన అధికార విపక్షాల మధ్య జరిగిన వాడివీడి వాగ్వాదం, దాంతోపాటు కాగితాలు, వాటర్ బాటిల్స్ విసురుకునే సంగ్రామం, ఈ అంశాలపై మాట్లాడుతాం. మనతో బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పాల్వాయి, కాంగ్రెస్ ఎమ్మెల్యే మసూర్ రెడ్డి కూడా ఉన్నారు. హరీష్ పాల్వాయి గారు, మీరు ఫైనల్గా కంక్లూడ్ చేయండి. అసలు ఈరోజు అసెంబ్లీలో జరిగిన వ్యవహారం ఒకటైతే, ఫార్ములా ఈ రేసు విషయంలో ఏసీబీ కేసు కానీ ఇవన్నీ వ్యవహారాలు మిగిలిన అంశాలపై కూడా ఆల్రెడీ నిన్న ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలపై కూడా విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి గారు. అంతేకాదు ఇలాంటి చర్యలు, ఇలాంటి వ్యవహారాలు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన స్పీకర్కి ఒక సూచన చేసినట్లయితే కనిపించింది మనకు అక్కడ. అంటే ఏం జరగబోతుంది? ఇలానే వ్యవహరిస్తే ముందు బీఆర్ఎస్ పార్టీని మొత్తం అసెంబ్లీ నుంచే బయటకు గెంటేయాలి, దానికి బీజేపీ కూడా మద్దతు ఇస్తుందా? ఏం జరిగే అవకాశం మీకు కనిపిస్తుంది? ఇవాళ హరీష్ రావు గారు కాగితాలు ఇట్లా నేనే వెనుకున్నా తన ముందున్నా, ఇట్లా కాగితాలు తెచ్చి ఇట్లా 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 విసిరేస్తున్నారు. ఆయనే స్వయంగా ముందున్న ఎమ్మెల్యేలకు సంచిలో ఈ కాగితం ముక్కలన్నీ సప్లై చేస్తూ, అంటే కాగితాల బిల్లులు విసిరేయడం, కాగితాలు దించడం, ఇవన్నీ పార్లమెంట్ లో కూడా జరుగుతున్నాయి కదా హరీష్ గారు. దానికి మీకు ఎలా తప్ప అనిపిస్తుంది? ఒకటి. రెండవది, మొన్న టీ షర్ట్లు వేసుకొస్తే కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకోవాలని ఒక డిమాండ్ వచ్చింది. అక్కడనే రాహుల్ గాంధీ టీ షర్ట్లు వేసుకొని వస్తారు అసెంబ్లీకి, నల్ల టీ షర్ట్లు పార్లమెంట్కి. అది తప్పు కాదు, మీకు కనిపించట్లేదు అది? నేనేమంటా, ఎవరు తప్పు చేసినా తప్పే. నిన్న రాహుల్ గాంధీ ఇద్దరు ఎంపీలను కొట్టారని పార్లమెంట్లో గోల చేశారు. రాహుల్ గాంధీని అడ్డుకోవడానికి మీ బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని చర్చ. అంటే అక్కడ జరుగుతుంది కరెక్ట్గా అనిపిస్తుంది, ఇక్కడ తప్పు అనిపిస్తుందా బీజేపీకి? ఎక్కడైనా వెల్లోకి రావడం
గొడవ చేయడం, పేపర్లు దించడం, స్పీకర్ గారిని అవమానపరచడం, శాసనసభను తప్పుదో పట్టించడం, మన అవసరాల కోసం శాసనసభను వాడుకోవడం, ఇదంతా కరెక్ట్ కాదండి. మేము కొత్తగా శాసనసభ్యులకు వచ్చినాం, 57 మంది కొత్త శాసనసభ్యులం. మాకు ఈ సీనియర్ శాసనసభ్యులు చెప్పేది ఇదేనా? మీకు శాసనసభ నచ్చకపోతే, లేకపోతే మీ ప్రొసీడింగ్ మీకు అనుకున్నట్టు కాకపోతే కాగితాలు చెప్పి స్పీకర్ గారి మీద వేయమని. ముమ్మాటికి వాళ్ళ టిఆర్ఎస్ నాయకులు చేసింది ముమ్మాటికి వాళ్ళ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. వారికి చట్టబద్ధంగా వారికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటే న్యాయస్థానానికి పోయారు. ఇప్పుడు మ్యాటర్ సబ్ జ్యుడిస్ ఎందుకు గొడవ చేయాలండి? ఇవాళ భూభారతి అనేది ఎంత ఇంపార్టెంట్ యాక్ట్ అండి. దాని మీద చర్చ చేయాలి కదా. ఈ చర్చను దారి మళ్లించాలి. ధరణి పేరిట వాళ్ళు చేసిన దోపిడీకి ఇవాళ సమాధానం చెప్పుకోలేక వాళ్ళు అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈ ఫార్ములా ఈ రేస్ అని ఎంచుకున్నారండి. లేకపోతే వాళ్ళు ఒక 4-5 గంటల సభ నడవనియకపోయినా కూడా అందరూ శాసనసభ పక్ష నేతలు మాట్లాడుతూ ఆ మైక్రోఫోన్లు పెట్టుకొని మేము నడిపించాం. దాంతో ఏమైంది, వాళ్ళ అసహనానికి గురై వెళ్ళిపోయిన తర్వాత కొంతనైనా కొత్త చర్చ జరిగింది. రైట్. ఇప్పుడు హరీష్ గారు ఫైనల్ గా చెప్పండి, ఇలా చేసేవారిని, సభను అడ్డుకునే వాళ్ళని ఒక కొత్త శాసనసభలో కొత్తగా అడుగుపెట్టిన వ్యక్తిగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఇలాంటి వాళ్ళపై? స్పీకర్ గారు చాలా ముందాగా వ్యవహరిస్తున్నారు. నేను ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్షానికి చెందిన కొత్త శాసనసభ్యుడిగా నేను చెప్తున్నాను. కాబట్టి స్పీకర్ గారిని గౌరవించడం, సభను గౌరవించుకోవడం మన శాసనసభ ఒక దేవాలయం. ప్రజలు శాసన వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని, కార్యనిర్వహణ వ్యవస్థను ప్రశ్నించడానికి, దాని నుంచి జవాబుదారీతనాన్ని అడగడానికి, జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియపడానికి శాసనసభ ఒక వేదిక. అటువంటి వేదికను సరైన మార్గంలో ఉపయోగించుకోవాల్సిన బాధ్యత అందరి సభ్యుల మీద ఉంది. సీనియర్ సభ్యులు తెలియక కాదు, తెలిసి చేస్తున్నారు ఈ తప్పులు. కాబట్టి ఇకనైనా మీకు కర్రు కాల్చి ప్రజలు అధికార పక్షం నుంచి మీ పక్షాన్ని పంపించారు. ఇకనైనా మీరు మీ తరీకాను మార్చుకోండి, మీ వ్యవహార శైలిని మార్చుకోండి, ప్రజలకు అక్కడికి వచ్చే పనులు చేయండి. నిజంగా మీకు ఫార్ములా ఈ రేసులో అన్యాయం జరిగింది అని అంటే రేపు పెండింగ్ ఇన్వెస్టిగేషన్ ఉంది, ఇన్వెస్టిగేషన్ లో సహకరించండి. ఏదైతే న్యాయస్థానంలో మీరు కోర్టులో కేసు వేశారు, హైకోర్టులో కేసు వేశారు, న్యాయస్థానం యొక్క తీర్పు కట్టుబడి ఉండండి. దానికి శాసనసభ ఎందుకండి? when the matter is sub judice, when the investigation is pending, when the government is concerned, after getting due legal opinion, ఇవన్నీ జరిగిన తర్వాత మీరు శాసనసభను అడ్డుకోవడం అర్థం ఏముందంటే అది ఇంపార్టెంట్. రేపు శాసనసభ లాస్ట్ డే అని చెప్తున్నారు. ఇవాళ మరి మాకు అవకాశం రావద్దా? మేము మాట్లాడుతూ ఉంటే ఎవరు వినే పరిస్థితే లేదు. హడావిడిగా మాట్లాడాల్సి వచ్చింది. ప్రభుత్వాన్ని నిలదీశాం, నిజంగానే మీరు అవినీతి జరిగింది ధరణి పేరిట అని నమ్మితే సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీ ద్వారా ధరణిలో జరిగిన అవినీతిని పూర్తిగా వెలికితీద్దాం, తద్వారా రాష్ట్రానికి లాభం చేకూరుద్దాం అని అంటే లేదు. మేము శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి అని ఏమంటారు? ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారండి. ఫోరెన్సిక్ ఆడిట్ అది కూడా అడుగుదాం. రైట్.